గోకుల్ గ్లోబల్ యూనివర్సిటీ సిద్దిపూర్లో ఉంది. సో ఇప్పుడైతే మనం గోకుల్ గ్లోబల్ యూనివర్సిటీ దగ్గర అయితే వచ్చేసినాం. సో ఇదైతే గుజరాత్ కి క్యాపిటల్ అయిన అహ్మదాబాద్ దగ్గరలో ఉన్న సిద్దిపూర్లో అయితే ఉంది. సో వీళ్ళైతే ఏ సోషల్ మీడియాలో కానీ ప్రమోషన్స్ కానీ ఇంటర్వ్యూస్ కానీ చేయలేదు. ఇదే ఫస్ట్ టైం. నాతో పాటు లోపలికి రండి, క్యాంపస్ చూపిస్తా. క్యాంపస్ అయితే చాలా బాగుంది. ఎంట్రీలో సో ఇప్పుడైతే ఇంజనీరింగ్ మెయిన్ బిల్డింగ్లో ఉన్నాం. ఇటైతే నార్త్ అడ్మిషన్ సెల్, ఇటైతే సౌత్ అడ్మిషన్ సెల్. మనం సౌత్ ఇండియన్స్ కాబట్టి సౌత్ అడ్మిషన్ సెల్ని చూసేద్దాం పదండి. వావ్, చాలా పెద్దగా ఉంది, చాలా అందంగా ఉంది. సో ఇదన్నమాట సౌత్ ఇండియన్ అడ్మిషన్ సెల్. సౌత్ ఇండియాలో జరిగే అన్ని అడ్మిషన్స్ ఇక్కడ నుంచి ఆపరేట్ అవుతాయి. సో ఇప్పుడైతే మనం సెంట్రల్ లైబ్రరీలో ఉన్నాం. ఇక్కడైతే 1 lakh పైగా బుక్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ డిజిటల్ లైబ్రరీ కూడా అవైలబుల్ ఉంది. సో ఇప్పుడైతే మనం కంప్యూటర్ ల్యాబ్కి అయితే వచ్చేసాం. సో ఇలాంటి ల్యాబ్స్ ఇక్కడ 10 అవైలబుల్ ఉన్నాయి అండ్ హెచ్పి, హెచ్సిఎల్ లాంటి డిఫరెంట్ ల్యాబ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఫైనలీ మనం అయితే క్లాస్ రూమ్కి వచ్చేసాం. ఇవైతే ఏసీ అండ్ డిజిటలైజ్డ్ క్లాస్ రూమ్స్. ఇక్కడ ఎవరినైనా స్టూడెంట్స్ని అడిగి ఎలా ఉందో యూనివర్సిటీ కనుక్కుందాం. సో ఎక్స్క్యూజ్ మీ, తెలుగుయేనా? ఓకే. ఎక్కడి నుంచి? ఖమ్మం, తెలంగాణ. ఏం చదువుతున్నావు? సెకండ్ ఇయర్ ఏఎంఎల్. నీ పేరు? హర్షిత్. సో యూనివర్సిటీ ఎలా ఉంది? యూనివర్సిటీ మంచిగా ఉంది. ప్రొఫెసర్స్ కూడా ఇంగ్లీష్లోనే చెప్తున్నారు అండ్ మేనేజ్మెంట్ కూడా మంచి కోఆపరేటివ్ ఉంది. మన సౌత్ ఇండియన్ స్టూడెంట్స్కి సపరేట్ మెస్ పెట్టింది. వావ్. మళ్ళీ ఫుడ్ బాగుందా? ఫుడ్ మంచిగా పెడుతుంది. ఏమేమి ఉంటాయి? అంటే ఆవకాయ దొరుకుతుందా? దొరుకుతుంది. సౌత్ ఇండియన్ మొత్తం పెడుతుండ్రు ఇక్కడ. ఓకే, నైస్. మనం ఏమేమి తింటాము మొత్తం. ఇంకా క్యాంపస్ మొత్తం ఎలా ఉంటుంది? క్యాంపస్ మొత్తం బాగానే ఉంటుంది. సో హాస్టల్ ఎలా ఉంటుంది? నీట్గా సౌత్ ఇండియన్ స్టూడెంట్కి సపరేట్ హాస్టల్ అక్కడ, ఏసీ విత్ ఏసీ అకామిడేషన్. ఏసీ అకామిడేషన్. కూల్. సో చూసారు కదా, మన పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు ఇక్కడ. ఏసీ క్లాస్ రూమ్స్, ఏసీ హాస్టల్స్, ఫుడ్ అయితే సౌత్ ఇండియన్కి సపరేట్గా ఉందంట అండ్ డిజిటలైజ్డ్ క్లాస్ రూమ్స్. ఇంకేం కావాలి? ఇప్పుడైతే బాయ్స్ హాస్టల్కి అయితే వచ్చేసాం. ఇక్కడైతే రూమ్స్ క్రేజీ ఉన్నాయి విత్ ఏసీ అండ్ ప్రాపర్ ఆంధ్ర ఫుడ్. ఇక్కడ మన పిల్లల్ని అడిగి ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. సో ఏంటి, ఏం పేరు, నీ పేరు, ఎక్కడి నుంచి వచ్చావు?
ఐఎమ్ రామ్ చరణ్, ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ. తెలంగాణ, హైదరాబాదా? Yes. నాది కూడా హైదరాబాదే. యూనివర్సిటీ ఎలా ఉంది, హాస్టల్ ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది, ఎలా చదువుకుంటున్నావు? యూనివర్సిటీ ఓకే బాగానే ఉంది, రూమ్ చాలా బాగుంది, అంటే హాస్టల్ మెయింటెనెన్స్ కూడా బాగుంది. మన ఫుడ్ సౌత్ ఇండియన్ ఫుడ్. మీకు ఫుడ్ సపరేట్ గా ఉందా? ఎస్, అంటే హాస్టల్లోనే. అంటే సౌత్ ఇండియన్ ఫుడ్ సపరేట్ గా, నార్త్ వాళ్ళకి సపరేట్, సౌత్ వాళ్ళకి సపరేట్. క్రేజీ క్రేజీ. ఇంకా మన రూమ్ కూడా 4 షేరింగ్. ఓకే, ఓన్లీ 4 షేరింగ్ ఉందా ఇక్కడ? ఓన్లీ 4 షేరింగ్ విత్ ఏసీ. ఏసీ, ఓ ఏసీ. ఓకే, అటాచ్డ్ బాత్రూమ్. ఓకే, బాగుంది అంతా ఫెసిలిటీస్ ఇక్కడ అయితే మీకు? ఓకే, ఆల్ గుడ్. సో ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి. మన ఆంధ్ర తెలంగాణ పిల్లలు జాయిన్ అవ్వచ్చా ఇక్కడ? ఓకే, జాయిన్ అవ్వచ్చు. చాలా బాగుంది హాస్టల్ కూడా. ఫుడ్ కూడా మన ఆంధ్ర ఫుడ్డే. చెఫ్ కూడా ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నైస్ నైస్, చెఫ్ ఆంధ్ర అంట. సో నాకైతే ఆంధ్ర ఫుడ్ అయితే చాలా ఇష్టం. సో మీ పిల్లల్ని కూడా ఇక్కడ జాయిన్ చేయండి, హ్యాపీగా ఇంట్లో ఫుడ్ తింటారు. The women hostel at Gokul Global University is well equipped with private rooms for 4 people with Wi-Fi and 24/7 security CCTV, wardens and on-campus medical facilities. ఇప్పుడైతే మనం గోకుల్ గ్లోబల్ యూనివర్సిటీలో ఉన్న బాస్కెట్బాల్ కోర్ట్ దగ్గర అయితే ఉన్నాం. సో ఇక్కడ బాస్కెట్బాల్ కోర్టే కాదు, దెర్ ఈస్ లాట్ ఆఫ్ స్పోర్ట్స్ కోర్ట్స్ లైక్ టెన్నిస్, షటిల్ అండ్ పికిల్ బాల్ కోర్ట్ అండ్ నెట్ బాల్. సో ఇంకా చాలా ఉన్నాయి. అండ్ క్రికెట్ టోర్నమెంట్స్ కూడా జరుగుతాయి ఇక్కడ. ఇక్కడ అవుట్డోర్ స్పోర్ట్సే కాదు, ఇండోర్ స్పోర్ట్స్ కూడా ఉన్నాయి, క్యారమ్స్ అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఇక్కడ జిమ్ కూడా ఉంది. సో మన తెలుగు పిల్లలకి ఇష్టమైన హార్స్ రైడింగ్ కూడా ఇక్కడ ఉంది. ఇలాంటి 4 గుర్రాలు ఉన్నాయి. సో స్టూడెంట్స్ కి ట్రైనింగ్ కూడా ఇస్తారు. తెలుసా, నక్షత్ర వాటిక రాశివనం అంటే మన రాశికి తగ్గట్టు ఇక్కడ చెట్లు ఉంటాయి అన్నమాట. సో చాలా పీస్గా ఉంది. సో ఇక్కడ మన స్టూడెంట్స్కి అయితే సాంస్క్రిట్ పాఠాలు కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ గర్భ సంస్కరణ కూడా ఉంది. బయట ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నా ఇక్కడికి రావచ్చు. ఎందుకో తెలుసా, మన బేబీని ఊమ్లో ఉన్నప్పుడే ఎడ్యుకేట్ చేయాలి, చాలా ఇంపార్టెంట్. సో ఇంకొకటి తెలుసా, మన యూనివర్సిటీలో జాయిన్ అయిన పిల్లలు ఇక్కడ 200 మెంబర్స్ పాఠాలు నేర్చుకుంటున్నారు. అండ్ వాళ్ళకి అకామిడేషన్, ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మన చైర్మన్ గారు. సో మనం ఇప్పుడు జీజీఓలో ఉన్న ఇండోర్ ఆడిటోరియంలో ఉన్నాం. సో 1000+ కెపాసిటీ విత్ సెంట్రలైజ్డ్ ఏసీస్. సో మన జీజీయూలో హాస్పిటల్ ఫెసిలిటీ కూడా ఉంది. మనం ఇప్పుడు ఆయుర్వేదిక్ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. మన స్టూడెంట్స్కి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఇక్కడ ఫ్రీగా ట్రీట్ చేస్తారు. అంతేకాదండి, ఇక్కడ 200+ బెడ్ కెపాసిటీ అండ్ డాక్టర్స్ అయితే 24/7 అవైలబుల్ ఉంటారు. అండ్ హోమియోపతి, నర్సింగ్ కాలేజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. హాయ్ రా. హలో. సో తెలుగు వాళ్ళ మీరు? అవునండి, తెలుగు వాళ్ళ. సో యూనివర్సిటీ ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది, ఇక్కడ సెక్యూరిటీ గర్ల్స్కి ఎలా ఉంది? యూనివర్సిటీ చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి. అండ్ మా లెక్చరర్స్ చాలా సపోర్టివ్గా ఉంటారు. అండ్ ఆల్సో నార్త్ అండ్ సౌత్ అని లేకుండా అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు. అండ్ ఆల్సో సెక్యూరిటీ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. అండ్ ఆల్సో పేరెంట్స్తో పర్మిషన్ అడిగి వెళ్తారు బయటికి. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంది. అలాగే సౌత్ ఇండియన్స్ కోసం మన ఆంధ్ర ఫుడ్ అండ్ సౌత్ ఫుడ్ పెట్టించారు. అలాగే చాలా సెక్యూర్డ్గా ఉంటుంది. గర్ల్స్కి సేఫ్టీ చాలా ఉంటుంది. అండ్ ఆల్సో ప్రాపర్ కేర్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఐ కెన్ సీ దట్ పీస్ అండ్ ఆల్. క్యాంపస్ అయితే చాలా పీస్గా ఉంది.
ఫుడ్ కూడా టేస్ట్ చేశాను నేను, ఆంధ్ర ఫుడ్ బాగుంది. సో నీకు యూనివర్సిటీ అంతా బాగా నచ్చిందా? చాలా బాగా నచ్చింది. సో స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ గర్ల్స్కి ఎలా ఉన్నాయి? స్పోర్ట్స్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు గర్ల్స్ కూడా. కాంపిటీషన్ ఇస్తారు బాయ్స్కి కూడా. చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ మెడల్స్ గెలుస్తూ సర్టిఫికెట్స్ తీసుకుంటూ కల్చరల్స్లో కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఓకే, సూపర్ సూపర్. నువ్వు పార్టిసిపేట్ చేస్తున్నావా? చేశాను. ఓకే, నైస్. మన స్టూడెంట్స్కి అయితే సూపర్ ఫెసిలిటీ ఉంది. ఇక్కడ స్టూడియో కూడా ఉంది, ఒకసారి చూసేద్దాం పదండి. సో ఇది మన జిజియూలో ఉన్న క్యాంటీన్ అనమాట. జస్ట్ హ్యావ్ ఇట్. హాయ్, నమస్కార్. నా పేరు జగపతి. మేము వరంగల్ డిస్టిక్ నుండి వచ్చాం, తెలంగాణ. ఇక్కడ వచ్చిన తర్వాత గోకుల్ యూనివర్సిటీలో మాకు రైల్వే స్టేషన్ నుండి రిసీవ్ చేసుకున్నారు. లోపలికి వచ్చాము. యూనివర్సిటీ మొత్తం క్యాంపస్ ఏరియా, క్లాస్ రూమ్స్ చూసాము. క్లాస్ రూమ్ మొత్తం డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి. కంప్యూటర్స్ ల్యాబ్స్ చూసాము, లైబ్రరీ చూసాము, ఇంకా అదేవిధంగా స్టూడియో అండ్ ఆల్ టోటల్ హాస్పిటల్స్, హోమియోపతియా అండ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ చూసాము. అటు పోతే మన గర్ల్స్ హాస్టల్స్ అవి కూడా మనం చూడడం జరిగింది. ప్లే గ్రౌండ్ కానీ అది కూడా బాగానే ఉంది. క్యాంపస్ ఏరియాలో చెట్లు అవి కూడా విపరీతంగా ఉన్నాయి. మా ఆశ్రమం కూడా ఉంది, పిల్లలకు మనశ్శాంతి కోసానికి అక్కడ కూర్చోడానికి. హాస్టల్ చూసిన లొకేషన్ కూడా బాగానే ఉంది, హైవేకి పక్కకు. అక్కడ మన అహ్మదాబాద్ నుంచి వెళ్ళి 120 కిలోమీటర్ దూరంలో ఉంది. హాస్టల్ కూడా చాలా బాగుంది. ఇంకా రిపేర్ చేస్తున్నారు. నయా బిల్డింగ్ కూడా కొత్తగా బిల్డింగ్ కట్టడం, అది కూడా పిల్లలకు బాగుంది. హాస్టల్ అటాచ్ బాత్రూమ్, లాట్రూమ్స్ అన్ని అటాచ్లో ఉన్నాయి. వాటర్ కూడా బాగుంది. పైన ఆరో ఉంది, ఆ కింద ఎవరి రూమ్కి వరకు సప్లై ఉంది. క్యాంపస్ కూడా చాలా బాగుంది. ఇంకా ప్రిపేర్ చేస్తున్నారు. తక్కువ ప్రీమియంలోనే తీసుకుంటున్నారు పిల్లలను. చాలామంది డిప్లొమా, ఏఐ, ఎంఎల్, సిఎస్సి, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్ త్రిబుల్ సిఈ చాలా కోర్సులు ఇట్లా నడుస్తున్నాయి. ఫార్మసీ నడుస్తుంది, ఆర్ నర్సింగ్ హోమ్ చాలా నడుస్తున్నాయి కోర్సులు. స్కూల్ కూడా ఉంది. ఎంసెట్ ద్వారా కూడా ఇందులోకి సేకరణ పడుతుంది. చాలా బాగుంది. మీ పిల్లలు ఎవరైనా ఉంటే కూడా మీరు చేయించుకోవచ్చు. ఈ ప్రీమియంలో అదర్ కాలేజీలో మీకు ఇంత జరగదు. సో యూనివర్సిటీ అయితే మొత్తం కవర్ చేసేసాం. ఇప్పుడైతే వైస్ ఛాన్సలర్ గారి దగ్గర ఉన్నాం. ఇక్కడికి వచ్చాకే తెలిసింది ఆయన కూడా తెలుగు వాళ్ళే అని. సో పదండి మాట్లాడేద్దాం. నమస్తే సార్. సో నేనైతే హైదరాబాద్ నుంచి వచ్చాను సార్, మన గోకుల్ యూనివర్సిటీని ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దామని. ఇక్కడైతే చాలా పీస్ఫుల్గా, చాలా పెద్దగా, నాకైతే చాలా నచ్చింది యూనివర్సిటీ. అండ్ తెలుగు పిల్లల్ని కూడా కలిసాను నేను. సో వాళ్ళు కూడా చాలా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు కాలేజ్ గురించి. అండ్ మీరేమన్నా మన తెలుగు వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నారా యూనివర్సిటీ గురించి? 2 తెలుగు రాష్ట్రాల పిల్లలకి, పేరెంట్స్కి నా నమస్కారాలు. నా పేరు ప్రొఫెసర్ డాక్టర్ శ్రీధర్ రావు. నేను ఇక్కడ గోకుల్ గ్లోబల్ యూనివర్సిటీ గుజరాత్లో యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా పనిచేస్తున్నాను. గోకుల్ గ్లోబల్ యూనివర్సిటీ గుజరాత్ సిద్పూర్ అనే ప్లేస్లో ఉంది. దీన్ని మాతృగయ అని కూడా అంటారు. ఈ యూనివర్సిటీ 2011లో స్టార్ట్ అయ్యింది. మొట్టమొదటిగా వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజీని స్థాపించారు. ఇంజనీరింగ్ కాలేజీలో అన్ని బ్రాంచెస్, ప్రత్యేకంగా సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ ఉండే కోర్సుల బీటెక్ ప్రోగ్రామ్స్ని ఎక్కువగా పిల్లలు ఇష్టపడతారు కాబట్టి ఆ కోర్సులు బీటెక్ ప్రోగ్రాంలో చేర్చారు. టెక్నికల్ కోర్సెస్ కాకుండా మా యూనివర్సిటీలో హెల్త్ సైన్సెస్ కోర్సెస్, తర్వాత నాన్ టెక్నికల్ కోర్సెస్ అంటే హ్యూమన్ సైన్సెస్, ఆర్ట్స్, కామర్స్ అండ్ మేనేజ్మెంట్, హోటల్ మేనేజ్మెంట్, అగ్రికల్చర్, ఈ అన్ని ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ నడుపుతున్నాము. ఈ యూనివర్సిటీ 2011 నుంచి ప్రారంభించి ఇప్పటి వరకు దాదాపు 15 కాలేజెస్ ఎస్టాబ్లిష్ అయ్యున్నాయి. మా యూనివర్సిటీలో ఈ సంవత్సరం నుంచి
తెలుగు పిల్లలని బీటెక్ ప్రోగ్రామ్స్కి, టెక్నికల్ ప్రోగ్రామ్స్కి అడ్మిట్ చేసుకోవడానికి కావాల్సిన ప్రత్యేకమైన ఏర్పాట్లు, అంటే విశేషమైన హాస్టల్ ఫెసిలిటీ, పిల్లలకి ఏమాత్రం కష్టం కలగకుండా ఉండేటువంటి ఫుడ్ ఫెసిలిటీ. ఆంధ్ర పిల్లలకి ముఖ్యంగా ఫుడ్ ప్రాబ్లం ఉండేది వేరే యూనివర్సిటీస్లో. దాన్ని కేటర్ చేయడానికి మొదటగా మేము ఆంధ్ర నుంచే కుక్స్ని తీసుకొచ్చి సౌత్ ఇండియన్ ఫుడ్ని వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నాము. ఇది కాక హెల్త్ ఫెసిలిటీ కోసం క్యాంపస్లో 2 హాస్పిటల్స్ ఉన్నాయి. సో 24/7 అన్ని ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇక్కడే ప్రొవైడ్ చేస్తున్నాము. అది కాకుండా క్యాంపస్ సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్వైరన్మెంట్లో ఉంటుంది, సీసీటీవీ సర్వేలెన్స్లో ఉంటుంది. దీన్ని స్థాపించిన మా ఫౌండర్ శ్రీ బల్వంత్ సింగ్ రాజ్పూత్ గారు ఇండస్ట్రీ మినిస్టర్గా చేశారు. కాబట్టి దాదాపు 5,000 ఇండస్ట్రీస్ కనెక్షన్ మా యూనివర్సిటీకి కలిగి ఉంది. సో ప్లేస్మెంట్ కానీ, తర్వాత ఆపర్చునిటీస్ కానీ ఇక్కడ పిల్లలకి చాలా మాత్రం దొరుకుతుంది. ప్లేస్మెంట్ మాకు ఒక ఛాలెంజే కాదు. ఎన్ని కంపెనీస్ వచ్చి ఇక్కడ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తాయంటే ఎవరికి జాబ్స్కి ఏ కొరత ఉండకుండా 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ని పొదిగించే ఒక యూనివర్సిటీగా తయారయ్యింది. అది కాక ఆయుర్వేదిక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, హోమియోపతి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, నర్సింగ్, ఫార్మసీ, ఫిజియోథెరపీ ఇలాంటి హెల్త్ కేర్ సైన్సెస్ ప్రోగ్రామ్స్ కూడా ప్రత్యేకంగా నడుపుతున్నాం. అది కాక ఆంధ్ర మరియు తెలంగాణ స్టూడెంట్స్కి విశేషంగా వాళ్ళకి ఎకనామీ ప్రైసెస్లో వాళ్ళకి కాస్ట్ ఎఫెక్టివ్గా ఉండాలని, క్వాలిటీ ఏమాత్రం కాంప్రమైజ్ కాకూడదని ఒక ఫీ స్ట్రక్చర్ని ఏర్పాటు చేశాము. 50% వరకు స్కాలర్షిప్స్ని ఆంధ్ర తెలంగాణ పిల్లలకి ఇవ్వాలని మా చైర్మన్ గారి ఒక ప్రోగ్రామ్ చేశారు. దాంట్లో మన పిల్లలకి 7 లక్షల్లో ట్యూషన్ ఫీజ్ మరియు అకామిడేషన్ అండ్ ఫుడ్ అన్నీ కలిపి 7 lakhs బడ్జెట్లో కంప్లీట్ చేయాలని మనం ఈ స్కీమ్ని పెట్టాము. కాబట్టి ముందు వచ్చే 300 స్టూడెంట్స్, ఈ సంవత్సరం మా టార్గెట్ అంటే 300 మందిని మాత్రమే తీసుకోవాలని, ఎందుకంటే ఏమాత్రం క్వాలిటీని కాంప్రమైజ్ కాకూడదు. వచ్చే వాళ్ళకి అకాడమిక్ ఎక్సలెన్స్ ఉండాలి, సరైన ట్రైనింగ్ ఉండాలి. మా దగ్గర ఉండే ల్యాబ్స్, క్లాస్ రూమ్స్ అన్ని ఫెసిలిటీస్ని వాళ్ళకి కల్పించి వాళ్ళకి విశేషమైన ఒక ప్రిపరేషన్ జరగాలని స్టూడెంట్స్కి ఆలోచిస్తున్నాము. కాబట్టి 300 ఫస్ట్ ఎవరైతే వస్తారో వాళ్ళకి ఈ స్పెషల్ డిస్కౌంటెడ్ ఫీ స్ట్రక్చర్ని వాళ్ళకి ఇస్తున్నాము. ఇది కాక ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ తయారు చేశాము. ఆ ఆన్లైన్ ప్లాట్ఫామ్ అన్ని ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి లాగిన్ క్రెడెన్షియల్స్ ఇస్తాము. దాంట్లో వాళ్ళకి అన్ని క్లాసెస్ థియరీ మరియు ప్రాక్టికల్స్, ఆ తర్వాత క్విజ్ ప్రోగ్రామ్స్, అన్ని మిగతా యాక్టివిటీస్ అన్నీ దాంట్లో ఇన్కార్పొరేట్ అయి ఉంటాయి. సో ఈ లాగిన్ వల్ల వాళ్ళకి క్లాసులు జరిగింది మళ్ళీ రివైజ్ చేయాలనుకుంటే వాళ్ళ ల్యాప్టాప్స్లో ఏదైతే మనం ఫ్రీగా ప్రతి ఒక్క ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్కి ఫ్రీగా ఒక ల్యాప్టాప్ ఇవ్వబోతున్నామో అది కూడా వాళ్ళకి స్పెషల్గా మా చైర్మన్ తరపు నుంచి ఒక ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక మంచి బెనిఫిట్ కలగాలి, అందరికీ ఇది సప్లై చేయాలని ఆలోచనతో ప్రతి స్టూడెంట్కి ఒక ల్యాప్టాప్ ఇస్తున్నాము యాజ్ ఎ స్కాలర్షిప్ గిఫ్ట్. సో ఆ ల్యాప్టాప్ ద్వారా వాళ్ళు ఆ ఆన్లైన్ ప్రోగ్రామ్స్ని ప్రతి ఒక్క సబ్జెక్టు, ప్రతి ఒక్క టాపిక్ దాంట్లో ఆడియో మరియు వీడియో రికార్డింగ్స్, వాళ్ళ నోట్స్, వాళ్ళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ కానివ్వండి, ఎక్సర్సైజెస్, వాళ్ళ ల్యాబ్స్, 3D ల్యాబ్స్ కూడా దాంట్లో అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి థియరీ క్లాసెస్ కాకుండా ఆన్లైన్లో దాన్ని సప్లిమెంట్ చేసుకునే ప్రతి ఏర్పాటు యూనివర్సిటీ తయారు చేసింది. సో మన పిల్లలకి రెగ్యులర్ ప్రోగ్రామ్స్ కాకుండా జాబ్ ఓరియంటెడ్ స్పెషల్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. గోకుల్ గ్లోబల్ యూనివర్సిటీలో ఈ సంవత్సరం ఒక విశేషమైన టెక్నికల్ ప్రోగ్రామ్ని లాంచ్ చేశాము. ఇది ఇండియాలోనే 2వ యూనివర్సిటీ. మొదటి యూనివర్సిటీ సౌత్లో బెంగళూరులో ఒక టెక్నికల్ యూనివర్సిటీలో ఉంది. దీని పేరు వర్టికల్ ట్రాన్స్పోర్టేషన్ ప్రోగ్రామ్. ఇందులో డిప్లొమా మరియు పీజీ డిప్లొమా 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఏ లిఫ్ట్స్కి అయితే, ఎస్కలేటర్స్కి అయితే ట్రైనింగ్ కావాలో ఆ ట్రైనింగ్ని ఈ కోర్స్ ద్వారా ఇస్తున్నాము. దీనికి జాబ్ ప్లేస్మెంట్స్ దగ్గర 2 lakhs ప్లేస్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి ఇండియా మరియు ఓవర్సీస్లో. సో ఈ ప్రోగ్రామ్ 1 to 2 years ప్రోగ్రామ్. ఇది ఒకటి డిప్లొమా అయితే 1 year, పీజీ డిప్లొమా అయితే 2 years. ఈ ప్రోగ్రాంలో థియరీ పోర్షన్ అయిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళు ప్రాక్టికల్గా ట్రైనింగ్ తీసుకుంటారో ఆ ట్రైనింగ్ వాళ్ళని కంపెనీస్కి పంపించి అక్కడే విశేషమైన ట్రైనింగ్ ఇస్తున్నారు. దానికి స్టైపెండ్ కూడా ఉంటుంది. ఆ స్టైపెండ్ రేంజ్ 25,000 to 35,000 ఉంది. ఆ తర్వాత జాబ్ ఇండక్షన్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకి 1 to 2 lakhs వరకు డిపెండింగ్ ఆన్ ద ప్లేస్, స్కిల్స్, తర్వాత ఆ ఇండస్ట్రీకి సంబంధించి అంతవరకు వాళ్ళకి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ స్పెషల్ ప్రోగ్రామ్ని ఇండియాలో 2nd యూనివర్సిటీ
గోకుల్ యూనివర్సిటీలో మాత్రమే అవైలబుల్ ఉంది. దీన్ని బాగా బెనిఫిట్ తీసుకోవచ్చు మన 2 తెలుగు రాష్ట్రాల పిల్లలు. క్యాంపస్ని విజిట్ చేయాలన్నా అండ్ అడ్మిషన్ తీసుకోవాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి టు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్.